ఏ ఏమన్నాడు చెప్తాడు ఇక్కడ. శ్రీమత్కారుణికం మహాగుణనిధం పూర్ణ ప్రభాభాసురం నిరద్వందం నిరపేక్షక కామమమలం నిస్సంగమాద్యం విభు నిత్యానందమయం నిరిహామతులం నిర్ముక్త కర్మాదికం శ్రీకృష్ణైక్య గురుం భజేహమనిసం శ్రీచిత్త సంతోషణం. అలాగేమన్నాడు ప్రకాశమానమగు దయకలవాడును అంటే ఇప్పుడు ఈ పరబ్రహ్మమైనటువంటి సూర్యుడు మనకి ప్రకాశించకపోతే ఏ జీవి మేలుకోదు, ఏ జీవి పని చేసుకోదు, ఏ జీవికి పోషించుకోవడానికి కూడా ఉండదు. అంటే పరబ్రహ్మ స్వరూపమైనటువంటి ఈ సూర్యుడు ఈ సర్వ ప్రపంచం మీద దయ కలిగి ఎలాగైతే ప్రకాశిస్తూ అన్ని జీవులకి పోషణకి కారకుడు అవుతున్నాడో అలాగా నీ గురువు నీ మీద దయ చూపించబట్టి నీకు ఆరోగ్యము సుఖశాంతులు అలాగే పొద్దున్నే లేవడము అన్ని సక్రమంగా జరుగుతున్నాయి అన్నమాట. అలాంటి గురువుని ఎరిగినటువంటి వాడికి శాంతి మొదలగు మహాగుణములకు ఉనికి పెట్టాను. అంటే ఎప్పుడైతే నువ్వు గురువుని చేరావో ఆ గురువు గారి దగ్గర తెలుసుకున్నావో తెలుసుకున్న తర్వాత నీకు శాంతి ధైర్యము ఓర్పు సహనము అనే గుణాలు వస్తాయి. ఇంతకు ముందర నీకు ఆ గుణాలన్నీ ఉన్నాయా? ఆ గుణాలు లేవు. ఎందుకు లేవు? నువ్వు ప్రపంచంతో మమేకం అయిపోయావు. ఇది మంచి ఇది చెడ్డ అని చెప్పే వివేకం లేదు, ఎవరు చెప్పిన లేరు. ఇప్పుడు నీ తల్లిదండ్రులు ఏం చేస్తారంటే నువ్వు పుట్టిన తర్వాత నిన్ను ఆటానోటా పెంచి నాయన నువ్వు ఇలాగా వెళితే ఈ దారిని వెళితే నీకు మంచి జరుగుద్ది, ఈ దారిని వెళితే చెడు జరుగుద్దిరా, నువ్వు ఈ దారిని వెళ్ళి నీ భవిష్యత్తును నువ్వు నిర్మించుకో, నీకు మంచి భవిష్యత్తు వద్దని నేర్పారు. కానీ నాయన జన్మ కర్మ అనే రహితమైనటువంటి స్థితి ఎలా ఉంటుందని ఇప్పుడు నేర్పారా? నేర్పలేదు కదా. మరి గురువు అంత గొప్పవాడు కాబట్టి గురువు గారు మీకు అలాంటి నేర్పుతాడు కాబట్టి అన్ని గుణాలకి ఉనికి పట్టైనటువంటి వాడు. అంటే ఎప్పుడైతే గురువు దగ్గరికి వెళ్ళావో నీకు ఉత్పన్నమయ్యేవన్నీ కూడాను గురువుని తెలుసుకున్న తర్వాత అందులో మంచి మంచి గుణాలే ఉత్పన్నం అవుతాయి. చెడు అనే దానికి తోవ ఉండదు అనమాట. ఇక పరిపూర్ణమగు ప్రకాశముతో వెలుగువాడును. ఇప్పుడు మహాగుణ నిధి అంటే గుణాలకి నిధి వంటి వాడు. అంటే మంచి గుణాలకి నిధి వంటి వాడు. అలాంటి వాడు ఇప్పుడు చెడు అనేది దగ్గరికి లేనప్పుడు మరి పూర్ణమైనటువంటి ప్రకాశంతో వెలుగుతూ ఉంటాడు. ఎప్పుడు ఎలాగా? ఇప్పుడు మనకి పూర్ణ పూజ చేస్తూ ఉంటారు. ఎందుకు చేస్తారు? పూర్ణ కళలతో 16 కళలతోటి పూర్ణ ప్రకాశంతో వెలుగుతాడు కదా. అక్కడ ఎలితి లేకోకుండా ఎటువంటి గుణాలకి తావు లేకోకుండా చక్కగా అన్ని కళలతో సంపూర్ణ స్థితిలో ఉంటాడు కనుక ఆయనకి ఇది అందిస్తున్నాడు. ఈ గురు పూజ దానికోసం చేస్తున్నాం మనం. అర్థమైందా? అందుకే పరిపూర్ణమగు ప్రకాశముతో వెలుగువాడును. ఎక్కడ కూడా అసంపూర్ణం అనేది లేదు. అసంపూర్ణమైనటువంటి దాంట్లోని అన్ని వికల్పాలు తోస్తాయి. సంపూర్ణ స్థితి ఎరిగినటువంటి గురుతత్వానికి వికల్పాలు లేవు. అర్థమైందా? అలాగా పరిపూర్ణమైనటువంటి ప్రకాశంతో వెలుగువాడును. సుఖ దుఃఖ శీతోష్ణాది ద్వంద్వములు లేనివాడును. ఇప్పుడు అంత పూర్ణత్వంతో ఎలిగినటువంటి వాడు ఇక ఇది సుఖమని గాని ఇది దుఃఖమని గాని ఎలా ఉంటాడు? అన్నిటినీ విచారణ చేసి ఇవి దేని సమయాన్ని బట్టి అది వస్తుంది అని గ్రహించినటువంటి వాడికి దేనితోనూ పని లేదు. ఎలా అంటే ఇప్పుడు సముద్రం ఉంది, సముద్రంలో అనేకమైనటువంటి అలలు ఉన్నాయి. చిన్నలు వస్తుంది, పెద్దలు వచ్చుద్ది, నొరుగులు వస్తాయి, తరుగులు వస్తాయి, బుడగలు వస్తాయి, అనేక రకాలుగా వస్తాయి. సముద్రం ఏం చేసింది? వాటిని చూస్తూనే ఉంది కానీ దేన్ని కూడా అంటించుకోలేదు. అంటే దాని పని దాందే. అలాగా నీవు గత జన్మయందు చేసినటువంటి పాపపుణ్యాల కర్మలో ఒకటి సుఖంగా ఒకటి దుఃఖంగా ఒకటి సుఖంగా ఒకటి దుఃఖంగా తోస్తూ ఉంటుంది. అలాగ గురుమూర్తి ఇదంతా ఎరిగిన తర్వాత ఇప్పుడు గురువుకైనా ప్రారంధం అనేది ఉంటుంది. అక్కడ ఉండి వాటి యందు చూస్తూ ఉంటాడే తప్ప అది నాదేని అంటించుకోడు. ఏ సమయానికి ఏది వస్తుందో ఏ సమయానికి ఏది పోద్దో దాన్ని చూస్తూ ఉంటాడు. అందువల్ల ఏంటంటే సుఖ దుఃఖ శీతోష్ణాది ద్వంద్వములు లేనివాడు. ఈ బాహ్యంలో బతికినటువంటి మానవుడు ఏం చేస్తాడంటే ఇవన్నీ నాకే వస్తున్నాయని మేదేసుకుంటాడు. పూర్ణ గురువు ఏం చేస్తాడంటే
ఇవి ప్రారంభం వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది, దాంతో మనకు పని లేదు అనుకుంటాడు. ఎందుకని విచారణ చేశాడు. అమ్మా. ఒకవేళ దుఃఖం వచ్చింది, ఆ దుఃఖాన్ని పట్టుకొని నువ్వు ఏడుస్తూ ఉంటావు. అవును. ఎంతసేపు ఏడగలవు? ఒక రోజు, లేకపోతే 2 రోజులు, 3 రోజులు, తర్వాత నీ పని నువ్వు చేసుకోవాలిగా. అవునమ్మా. అలాగే ఒక సంతోషం వచ్చింది, ఎన్నాళ్ళు అనుభవిస్తావు? ఆ గడియ, అవును. లేదా ఆ రోజు, అమ్మా. లేదా 2 రోజులు. కానీ మళ్ళీ ఎవరి పనులు నిమగ్నం అవ్వాల్సిందే కదా. అవును. కానీ ఈ సుఖానికి దుఃఖానికి, ఈ సుఖాన్ని దుఃఖాన్ని ప్రకాశింపజేసేది గురుస్వరూపమే. ఉమ్. అది నిండైన ప్రకాశంతో వెలుగుతుందన్నాడు కదా. అదే నేనయ్యున్నానని ఎరిగినటువంటి మహాత్ముడు ఏంటంటే వీటిని చూస్తూ ఉంటాడు. అమ్మా. ఏది రావాల్సింది అది వస్తుంది, అది పోతుందని. అవునమ్మా. అందువల్ల సుఖ దుఃఖాశితోష్ణాది ద్వంద్వములు లేనివాడు అయ్యాడు. ఆ. ఇక దేనిని కోరక యుండెడు వాడును. ఉమ్. ఇప్పుడు ఈ సమస్త లోకాలకి కూడా గురువే కారణం. అందుకే దక్షిణామూర్తి చెప్తాడు, గురువే సర్వలోకానం విషయే భవరోగిణం అమ్మా. నిధియే సర్వ విద్యానం శ్రీ దక్షిణామూర్తయే నమః అని చెబుతాడు. ఏమంటాడు? గురువే సర్వలోకానం అంటే ఇప్పుడు పాతాళ లోకం కానీ, భూలోకం కానీ, స్వర్గలోకాలు కానీ ఇవన్నీ కూడా అన్నిటికీ గురువే కారణం. ఎందుకంటే కింద రాక్షసులు నేనే అంటారు, పైన మధ్యలో ఉన్న మానవులు నేనే అంటారు, పైన ఉన్న దేవతలు నేనే అంటారు. ఇక్కడ ముగ్గురికి నేననే గురువే అధిష్టానం అన్నమాట. అర్థమైందా? అమ్మా. ఆ ఏది వచ్చినా గురువు నుంచే రావాలి. ఆ. ఫస్ట్ ఉన్నది గురువు ఒక్కడే. ఆ. ఆత్మవత్ ఆకాశ సంభూత అన్నాడంటే ఆత్మే ముందండి, తర్వాత ఈ పంచిపోతాలు వచ్చాయి. ఆ. మరి అక్కడి నుంచి గురువు నుంచి ఇవన్నీ కూడాను వచ్చి నీకు ధర్మం అవునాయి, ధాన్యం అవునాయి, డబ్బు అవునాయి, దర్శనం సమస్తము కూడా ఆ. అష్టైశ్వర్యాలు కూడా గురువు నుంచే వచ్చాయి. ఆ. మరి అలాంటి వాడు పై స్థానంలో ఉండి దేన్ని కోరతాడు? అన్నీ నేనే అయ్యానని అర్థమైంది కదా వాడికి, అవునమ్మా. గురుమూర్తికి. ఉమ్. అందుకని దేనిని కోరక యుండెడు వాడును. కోరడానికి లేదు, తానే అన్నిటిని ప్రసాదించేవాడు. ఇంకా తనకే ఇంకేది కోరుతాడు? ఆ. నిర్మలుడును. ఉమ్. ఏంటంటే ఏ మర్మాలు కానీ ఏమి కానీ లేవు, అన్ని గుణాలన్నీ నశించిపోయిన తర్వాత నిర్మల స్థితిని పొందినటువంటి వాడు. ఆ. ఏ మనసులో ఎలాంటి మాలిన్యం లేకోకుండా పరిపూర్ణమైనటువంటి కళలతో ఉన్నటువంటి వాడు. ఉమ్. ఇక రెండేది లేదు, ఒక్కడయ్యే ఉన్నాడు. ఉమ్. అందుకే నిర్మలుడును. ఉమ్. శబ్దము మొదలగు విషయ సుఖములతో కూడికి లేనివాడును. ఉమ్. ఇప్పుడు మనం ఏం చేస్తాము? శబ్దం అంటే ఎవరు పిలుస్తున్నారని చెవుటి వేసేస్తాం, ఎవరన్నా మాట్లాడుతున్నారంటే చెవుటి వేసేస్తాం, ఉమ్. ఏం జరుగుతుందని అటు వేసేస్తాం. అవునమ్మా. స్పర్శ స్పర్శ అనుకో, ఇప్పుడు మన మీద దోమ మీద వాలింది అనుకో, నిటారుగా కూర్చోలేము, నిలకడగా ఉండలేము. దాన్ని కొట్టేయాలి, దాన్ని చంపేయాలి, అక్కడ దురదకి గోక్కోవాలి. ఉమ్. ఇక ఎవరో ఏదో నలుగురు కూడుకొని ఎక్కడ ఉన్నా, లేకపోతే మనకి ఏదైనా వస్తువు మంచిగా కనిపించినా, లేకపోతే ఇంకేదైనా కావాలన్నా ఉమ్. రూపానికి ఆకర్షించబడతాం. అవును. అవునా? అవునమ్మా. నలుగురు కూడుంటే అక్కడ ఏం జరుగుతుంది అంటాం. అవును. ఒక వస్తువు నచ్చిందంటే అది నాకు కావాలంటాం. అవును. అలాగా ఈ కంటితో చూసిన రూపానికి మోహవశులం అవుతాం. అవును. ఇక రస అంటే రుచి అన్నమాట. ఒక పూట కూర సరిగి లేకపోతే ఏంటి నాకు ఇవాళ కూర బాగోలేదు, చిచ్చి ఏంటిది అని చెప్పి మనలో మనమే బాధపడిపోతూ ఉంటాం. అవునమ్మా. మంచి కూర ఎక్కడ ఉందా, రుచిగల ఆహార పదార్థాలు ఎక్కడ ఉన్నాయని ఎగబడుతూ ఉంటాం. అవునమ్మా. అవునా? ఆ. ఇక గంధము, సుగంధం వస్తే భలే ఇక్కడ మంచి స్మెల్ వస్తుంది అంటాం, అవును. దుర్గంధం వస్తే నిమిషం కూడా తట్టుకోలేము. అవునమ్మా. అలాగా విషయ కూడికలు అంటే శబ్ద స్పర్శ రూప రసగంధాలనే ఉమ్. మొదలైనటువంటి ఉమ్. విషయ సుఖాలతో కూడికి లేనివాడంటే ఉమ్. ఈ విషయాలతో వచ్చిన సుఖాన్ని విడిచిపెట్టేశాడు విచారణ చేసి. తాను విడిచిపెట్టలా, సుఖం ఇటువంటిది దుఃఖం ఇటువంటిది అని విచారణ చేశాడు. ఉమ్. ఈ సుఖాన్ని దుఃఖాన్ని కూడా నా గురుస్వరూపమైన నేనే కదా ప్రకాశింపజేస్తుంది. ఉమ్. ఈ దుఃఖానికి సుఖానికి అతీతమైనటువంటి వాడు నా గురువు. ఉమ్. ఆ రెండు కూడా నాకున్నాయి కానీ నా గురుడికి లేదు. ఉమ్.
అని గురువుని తెలుసుకున్నటువంటి వాడు అనుకుంటున్నాడు అనమాట. ఆ, అంటే విషయ సుఖములతో కూడికి లేనివాడు. అవును. ఆ విషయ సుఖాలన్నీ నాకే ఉన్నాయి, ఉమ్, నా గురువుకి లేవు. ఉమ్, ఇక అలాగే శిష్యుడు అనుకున్నాడు, గురువుకి ఇక లేదని అనుకునే మాట కూడా లేదు. ఉమ్, ఒక్కడుగా ఉన్నాడు, ఏకమై ఉన్నాడు, ఉమ్, ఏకాత్మతో ఉన్నాడు. ఉమ్, సమస్తమునకు మొదటి వాడును. ఉమ్, అంటే సమస్త సృష్టికి ఒకటే వస్తువు. చెప్పాను కదా, పాతాళ లోకమైన మరి భూలోకమైన స్వర్గలోకమైన ఒకడే అని. ఉమ్, మరి ఆ ఒక్కడి నుంచే కదా సమస్త సృష్టి ఏర్పడింది. అవును. అందుకే సమస్తమునకు మొదటి వాడును. అవును. ఇప్పుడు నీకు ఈ శ్లోకం చెప్పడానికి కారణం ఏంటంటే అసమానుడును అన్నాను ఇందాక ఫస్ట్. అవునమ్మా. ఎలాగ అసమానుడో చెప్పడానికి ఇప్పుడు ఈ శ్లోకం తీశాను. ఆ, అంటే ఈ సృష్టికి ముందున్నటువంటి వాడు ఉమ్, ఆయనతో వచ్చిన వస్తువుతో సమానం అవుతాడా? అవును. అవడు కదా. అవునమ్మా. అంటే అసమానుడంటే ఒక వస్తువుతో పోల్చడానికి సరిపోదు. అవునమ్మా. వస్తువులన్నీ ఆయన కిందవే. అవునమ్మా. ఈ వస్తువులు సృష్టి కావడానికి ఆయనే కారణం. ఆ, అందుకని ఈ ఉన్న వస్తువులు ఏవి కూడాను ఉన్న దేవతలు అవనయ్యి, ముక్కోటి దేవతలు అవనయ్యి, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అవనయ్యి, ఆ, అలాగే సర్వ సృష్టి అవనయ్యి ఆయనతో సమానం కాదు. ఆ, ఆయన ఉంటేనే అన్నీ వచ్చాయి. అందుకనే సమస్తమునకు మొదటి వాడునంటే మొదట దైవం కూడా ఆయనే. ఆ, మొదట దైవమే గురువు. ఆ, అర్థమైందా? అమ్మా. అలాంటి వాడు దేనికి సమానం కాడు. ఉమ్, ఇక కాయిక వాచిక మానసిక. ఇప్పుడు తనని తెలుసుకున్నాడు, తనను తాను తెలుసుకున్నాడు. ఉమ్, కాయిక అంటే శరీరంతోటి, ఉమ్, వాచిక అంటే వాక్కుతోటి, ఉమ్, మానసిక అంటే మనసుతోటి, ఉమ్, వ్యాపారములన్నింటినీ విడిచి ఉండేడు వాడును అన్నాడు. ఉమ్, అంటే ఇప్పుడు ఎంత గురువైనా పని చేయకపోతే గడవదు కదా పొట్ట. గడవదు. వాక్కుతో మాట్లాడకపోతే ఇప్పుడు కనీసం శిష్యులకు బోధ చెప్పడాకన్నా వాక్కు తెరవాలి కదా. అవునమ్మా. ఇక మనసుతో ఆలోచించకపోతే కదలిక లేదు కదా. లేదు. మరి ఇక్కడ ఎలా బతుకుతాడు ఆయన? ఉమ్, ఎలా బ్రతుకుతాడు ఉమ్, అంటే ఉమ్, పంచభూతాత్మికమైనటువంటి పాంచభౌతికమైనటువంటి శరీరంతో వచ్చినటువంటి అంటే పంచభూతాలతో వచ్చినటువంటి ఇంద్రియాల కన్నా పైన అధిష్టానంగా ఉన్నాడు. ఉమ్, ఇప్పుడు తనువంటే 5 పంచభూతాలతో తయారైంది ఈ శరీరం. ఉమ్, దీన్ని పోషించుకోవడానికి ఇది కష్టపడాలి. ఉమ్, అలాగే 5 పంచభూతాలలో ఒకటైనటువంటి మనసుతో సమిష్టి మనసుతో వచ్చినటువంటి సమిష్టి వాయువుతో వచ్చినటువంటి మనసు ఆలోచించాలి. ఉమ్, అలాగే పంచభూతాలతోటి ఆ, పంచభూతాలలో ఒకటైనటువంటి భూమి కర్మభూమితో వచ్చినటువంటి వాక్కు ఉమ్, కర్మ చెయ్యాలి. ఉమ్, ఏమన్నా గురువుకి సంబంధం ఉందా వీటితోటి? ఉమ్, పంచభూతాలతో వచ్చినటువంటి మనసుకు కానీ, పంచభూతాలతో తయారైన దేహానికి కానీ, పంచభూతాలతో వచ్చినటువంటి వాక్కుకు కానీ ఈ గురువుకి సంబంధం ఉందా? ఉమ్, లేదు కదా. లేదు. గురువు పైన ఉన్నటువంటి వాడు. అవును. అప్పుడు ఏంటంటే ఆయన కాయిక వాచిక మానసిక వ్యాపారములు అంటే ఏంటి? పనులు. వ్యాపారం అంటే పనులు, వాటితో చేసే పనులు విడిచి ఉండేడు వాడును. అంటే ఆయన తనదైనటువంటి స్వరూప స్థితి, నా గురు స్వరూపం అని గురువుని తెలుసుకున్న తర్వాత, నాతో సహా నా గురువే అని ఎరిగిన తర్వాత ఉమ్, వీటి పని ఇవి చేసుకుంటున్నాయి అనుకున్నాడు, కానీ నేను చేస్తున్నానని మీదేసుకోవాలా. ఉమ్, అర్థమైందా? శరీరం చేస్తుందంటే దాన్ని పోషించుకోవడానికి కష్టపడాలి. ఆ, మనసు చేస్తుందంటే దాని పని అది చేసుకోవాలి. వాక్ మాట్లాడుతుందంటే దాని పని అది చేసుకోవాలి. ఉమ్, అలాగా తనదైనటువంటి స్వరూప స్థితిలో మమేకం అయ్యుండి ఆ ఇంద్రియాల పనులు ఇంద్రియాలు చేస్తున్నాయి అనుకున్నాడు. అర్థమైందా? ఆమా. అందువల్ల ఈ మూడిటిని విడిచి ఉండేడు వాడును. మనసు పెట్టి ఏది చేయలేదు. ఆ, మనసు అక్కడ లగ్నమైంది. ఎక్కడ? గురుదేవుని యందు. ఆ, ఇవన్నీ ఏటి పని అది చేస్తున్నాయి అనుకున్నాడు. ఆ, ఇక ప్రకాశ చిత్తములకు ఆనంద రూపుడును.
ఆ, ఇప్పుడు ప్రకాశ చిత్తములు అంటే ఇప్పుడు నీ యందు గురుమూర్తి ప్రకాశిస్తున్నాడు కాబట్టి అమ్మా నాకు ఏదైనా చెప్పండి అమ్మా గురువు గారి గురించి అని అడిగావు. అమ్మా. అంటే నిన్ను ఆ గురువు స్వరూపానికి దగ్గర చెయ్యాలని నిన్ను ప్రకాశింపచేశాడు నీ చిత్తాన్ని, నీ ఆ. మనసుని. నిన్ను ప్రకాశింపజేసిన తర్వాత తిన కూడా నన్ను తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడని ఆనందం పొందాడు. ఆ, అంటే గురువు యందు ఎప్పుడైతే నీ మనసు లగ్నం అయ్యిందో, గురువుని తెలుసుకోవాలని ఆకాంక్ష తెలిసిందో, నీకు జన్మరహిత స్థితి పొందాలని నీకు ఎప్పుడైతే మనసు ఉత్పన్నం పొందిందో అప్పుడు ఆనందపడతాడు ఆయన. ఉమ్, అంటే దాని యందు నీకు ప్రకాశం అంటే దాని యందు తెలుసుకోవాలని ఆసక్తి కలిగింది. ఉమ్, అందుకే ప్రకాశ చిత్తములకు ఆనంద రూపుడును. ఉమ్, అంటే దేవుడిని తెలుసుకోవాలనే సంకల్పం కలగడమే నీకు ప్రకాశం కలగడం. ఉమ్, అలాంటి చిత్తాన్ని చూసి ఈయన ఆనందిస్తాడు. ఉమ్, ప్రకాశ చిత్తములకు ఆనంద రూపుడును. ఉమ్, అలాంటి మహాత్ముడు సాక్షాత్ మహాలక్ష్మికి మనస్సంతోషము చేయువాడునగు. అంటే ఇప్పుడు ఇక్కడ పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్తున్నాడని చెప్పుకున్నాం కదా. అమ్మా. పార్వతీదేవి అంటే శరీరం. ఉమ్, బాగా వినండి. ఆ, పార్వతీదేవి అంటే శరీరం, ఆ, పరమేశ్వరుడు అంటే లోపల ఉన్నటువంటి నేను. ఉమ్, ఈ పార్వతి అనే శరీరానికి సంతోషాన్ని కలగజేసినటువంటి వాడు, అంటే మళ్ళీ జన్మ లేకోకుండా చేసినటువంటి వాడు జీవుడికి. ఉమ్, అదనమాట సాక్షాత్ మహాలక్ష్మికి మనస్సంతోషం చేయువాడునగు శ్రీకృష్ణుడు మహాగురువుని నేను సేవించుచున్నాను. అంటే ఇక్కడ భాగవత కృష్ణ ప్రభువులు వారిని ఉమ్, పిల్కాన శంకర్రావు గారు ఆయన యొక్క గురువుని ఇలాగా పొగుడుకుంటూ విచారణ చేసి ఉమ్, ఆ గురువు గారిని ఎలా కొలిచాడో మనకి ఇప్పుడు ఈ శ్లోకంలోని తెలియచెప్పాడు ఆయన. నా గురువు ఎంత గొప్పవాడు అని. ఆ, నా గురువు లేకపోతే ఏది ప్రకాశించదు. నా గురువు పూర్ణమైనటువంటి కళలతో సంపూర్ణంగా పూర్ణ ప్రభాభాసురంగా అంటే పూర్ణత్వంతో వెలుగువాడును. ఆ, నా గురువుకి కాయిక వాచిక మానసిక వ్యాపారం విడిచి ఉండేవాడును, చేయడానికి లేదు. ఉమ్, నా గురువు ఏమీ చేయడం లేదు. ఇవన్నీ దేనికవే పరివర్తన చెందుతూ పరిణామం చెందుతూ ఏటికవే ప్రవర్తిస్తున్నాయి. గుణములు ఎందే ప్రవర్తిస్తున్నాయి అంటాడు శ్రీకృష్ణుడు. అలాగా దేని పనే చేసుకుంటూ ఉండగా నా గురుడు నిర్ముక్తుడు నిరాకారుడు అని పొగుడుకుంటూ, అలాంటి మహాత్ముడు మనస్సు అంటే శ్రీ మహాలక్ష్మిని తన భార్యకి మనస్సంతోషం చేయువాడునగంటే శరీరం అనే జీవుడికి నేననే గురువు ఉమ్, భ్రాంతి రహితం చేసి శరీరం రాకోకుండా చేశాడు కాబట్టి మరి ఆవిడకి సంతోషమే కదా. ఉమ్, తనలో కలుపుకున్నాడు కదా జీవుడిని. అవును, అర్థమైందా? అవును, జీవుడనే శరీరాన్ని తనలో అంకితం చేసుకున్నాడు కనుక ఆమెకి ఎప్పుడూ సంతోషమే. ఉమ్, అలాంటి శ్రీకృష్ణుడు మహాగురువుని నేను సేవిస్తున్నాను ఉమ్, అని చెబుతూ మళ్ళీ ఏమన్నాడంటే, ఆ, సేవించినటువంటి స్వరూపం ఏదైతే ఉన్నదో ఆ గురు స్వరూపుడినే నేనై నా గురువుతో ఏకభావాన్ని పొందుతున్నాను. నా గురువు కన్నా నేను వేరుగా లేను. ఇప్పుడు ఇదంతా కొలిచింది నా గురు స్వరూపమే, కొలవబడింది నా గురుడే, కానీ నా గురువు కన్నా ఈ స్వరూపం వేరే కాదు, రెండు ఒక్కటే అని ఏకత్వాన్ని ప్రతిపాదన చేసి మనకి తెలియచెప్పాడు అంతటి మహాత్ముడు. అర్థమైందా? గురువు అంటే ఎంత గొప్పవాడు కాబట్టి గురువు నాకేం చెప్పాడని ఎవ్వరూ ఆలోచించకూడదు. గురు ధర్మాన్ని ఎరుగుతున్నానంటే ఎంత గొప్ప విషయం, గురు పాదం దొరికిందంటే ఎంత గొప్ప విషయం, గురు పూజ దొరికిందంటే ఎంత గొప్ప విషయం, గురు అనే 2 అక్షరాలు నా నోటిని పరుగుతున్నాయంటే ఎంత గొప్ప విషయం. అలాగా గురు పాదాలకు నేను దగ్గర అయ్యాననేది నీ మనసు నిండా సంతోషంతో చెయ్యు నువ్వు సేవ అంతే. నా గురువు నాకేం చెప్పాడు అనుకో, మాకు నీ జీవిత పర్యంతం కూడా నా గురువుకి నేనేం చేశాను అని మాత్రం అనుకో. అప్పుడు నీకు సమస్తము నీ చెంతనే ఉంటది. నువ్వు ఏం చెప్పారు నా గురువు గారు చెప్పట్లేదని భావన ఏది వద్దు. నీ గురువు గారు ఏది చెబితే అదే శాసనం. నీకేం చెడు చెప్పడు కదా. నువ్వు బతకొద్దంటాడా, నువ్వు పని చేసుకోవద్దంటాడా, నువ్వు కష్టపడద్దంటాడా, అయ్యేం చెప్పడు కదా. నువ్వు ఇదివరకులాగే చెయ్యి. ఇదివరకు నాది నేనని మేదేసుకున్నావు, ఇప్పుడు సర్వం గురువుకి అర్పణ చేశావు కాబట్టి నా గురువు గొప్పదనం ఎంత గొప్పది ఇప్పుడు చెప్పాడుగా, ఏమీ చేయడం లేదని గురువు.
ఆ, నా గురువు అటువంటి వాడు అని నువ్వు పొగుడుకు ఉంటే ఆ గురువుని పొగిడినటువంటి వాడికి ఆ గురు స్వరూపము, ఆ గురువు గారి ఆ పుణ్యము, ఆ గురువు గారి భావన, ఆ గురువు గారి బోధనా పటిమ అన్నీ కూడా శిష్యుడు సొంతం అవుతాయి. ఆ, కానీ మనసులో ఎలాంటి అరమరికలు లేకోకుండా, మామూలు మానవుడని లేకోకుండా పరిపూర్ణమైనటువంటి భావనతో గురువుని సంతోషంగా సక్రమంగా సాక్షాత్ పరమశివుడే నా గురువు, నా ఎవరికి దొరకనటువంటి పెన్నిది నాకు దొరికింది ఉమ్, అని ఆ పెన్నిధిని నువ్వు మనసారా మనస్ఫూర్తిగా స్వీకరించి ఉమ్, చేసినంతసేపు కూడాను నా గురువు పరమశివుడని భక్తిభావంతో చేస్తే ఉమ్. నీకు రానిది ఉండదు, నీకు దక్కంద ఉండదు. ఇది మాత్రం యథార్థమైన విషయం. అమ్మా. గురు విశిష్టత గురించి మరి పార్వతీదేవికే పరమేశ్వరుడు అంత విధానంతో చెప్పాడు. దాన్ని బట్టి నువ్వు ఆలోచించుకో. ఆ, అర్థమైందా? అమ్మా. అది సరే. జై జై సద్గురు స్వాముల వారికి. జై అమ్మ. ఈడే